హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే మీ ముందుకి అదే థర్డ్ వీడియోలో చెప్పుంటాను. సెకండ్ పార్ట్ కూడా ఉందని. ఆ పార్టే ఇది. ఇంకా ఏందబ్బా గ్యాప్ ఉందనుకుంటున్నారు కదా. నాకైతే ఎస్సెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకనే సరిగా చేయలేకపోయాను. నాకు మళ్ళీ ఎస్సెట్ అయిపోయిన వెంటనే మళ్ళీ వీడియోస్ చేయాలనిపించింది, చేస్తున్నాను. ఇదేంటంటే పార్ట్ 2 మన డాడీతో అనమాట. అందుకే నేను బాత్ టబ్లో వేసేసాను, ఎందుకంటే వచ్చిన వెంటనే మన డాడీలు కూర్చొని తింటారు కాబట్టి. అయినా ఏం చేస్తుందిలే ఒకవేళ బాత్ టబ్లోకి వెళ్ళినా. వీడు మొహం చూడండి, ఫస్ట్ వీడియోలో ఏమో మమ్మీ ఉన్నప్పుడు మామూలుగా అదే మామూలు ఫేసు, ఇదేమో భయపడుతున్నట్టు ఫేస్ పెట్టాడు. ఇదిగో మన డాడీ అయితే వచ్చాడు. కాదు వచ్చి స్వీట్ హోము. హలో జతిన్ కింగ్, ఐ డిడెంట్ సీ యూ దేర్. హాయ్ డాడ్, హౌ యువర్ వర్క్? ఇట్ వాజ్ టూ బ్యాడ్. ఏమో నాన్న, ఏమైందా? ఏందిరా ఆలోచిస్తున్నా. యా, లీవ్ ఎర్లీ, ఎనీథింగ్, డెఫినెట్లీ ఎనీథింగ్ ఎల్స్. రే, టేక్ ఏ బాత్, హ్యాడ్ వన్. నాన్న ఏమన్నారు? మీకే నాకు తెలిసి 50 years ఉంటాయి, మీరు 800 ఎంత 8000 అనుకుంటా. 8000 years నుంచి చేయలేదంట. ఎవరైనా నమ్ముతుందా? అబ్బా, అసలుకి ఎట్టబడ్డాడు అబ్బా, స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నా ఇది. అయ్యా, ఎగ్జామ్ పేపర్ దొరికేసింది. ఇప్పుడు మనకి తన్నులో. ఇప్పుడు ఏం జరుగుద్ది? వెరీ ఇంట్రెస్టింగ్. హాయ్, ఎఫ్ ఈస్ దిస్ పేపరు మీన్స్ రైట్. అయ్యో, ఆ కళ్ళేంద్రా నాయన, వాడికి ఇప్పుడు ఉంటుంది చూడు. అబ్బారే, ఎట్ట దొరికింది? యూ థాట్ బెటర్ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ రైట్ నౌ. అయ్యా, ఇప్పుడు ఏం చెప్తాడు? డాడీ సాడీ, ఇప్పుడు అవసరం అంటారు. అయినా కూడా అనవసరంగా బాత్ టబ్లో వేసినట్టున్నావు, నాకు తెలిసి అట్ట అనుకుంటా. ఐ విల్ హ్యావ్ నో చిల్. నేను అంటే ఇప్పుడు చంపేస్తాడేంటి? నో నో నో. అబ్బా, ఇప్పుడు ఉందోడికి చిన్నగా కాదు ఇప్పుడు. అయ్యా, టీఎన్టీ, ఆ టీఎన్టీ తీసుకొని విసిరేసి నోట్లోకి విసిరేసాడు. బా, ఏమైనానా. సరే, నెక్స్ట్ ఎస్కేప్ ఏందో చూద్దాం. ఈసారి ఏం చేద్దాం? నాకు తెలిసి చూద్దాం, ఇంకా చాలా చూడాలి కదా. నాకు తెలిసి డైరెక్ట్గా చూపించడమే బెటర్ అనుకుంటున్నా. నేను అదే చేద్దామని. ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫస్ట్ అది చూద్దాం ఎట్లా ఉంటుందో. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుద్ది? ఐస్ గడ్డ అయిన తర్వాత అది అట్ట పడేస్తారు బయట, అప్పుడు మనం దొరకము. అమ్మా, అసలుకి మొహం మీదకి వచ్చాడు ఒకేసారి. ఐ సో టైర్డ్, ఐ థింక్ గోయింగ్ టు అదేలేండి,
రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నంట. సరే తీసుకోండి, ఎవడొద్దు. బట్ ఐ మేక్ ఇట్ క్విక్. ఏంటది, నేను చూడలేదే. సరే ఏం జరగద్దో చూద్దాం. రెస్ట్ తీసుకున్నానా. ఇంకా మీకు ఏమైనా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కావాలంటే నన్ను అడగండి, నేను ఫ్రిడ్జ్లో పోయి తీసుకున్నా సార్, మీరు మాత్రం రాబాకండి. బట్ షూర్, ఫైన్, ఆల్ రైట్. అరే ఏం జరుగుతుంది? షోయింగ్ దిస్ స్పీడ్ తీస్తున్నా. అరే ఎందుకు రా, మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆయనకి ఇచ్చావా? కష్టపడి దాచి నువ్వే ఇస్తావు. మై మ్యాథ్ టెస్ట్ అయినా ఇవ్వాలండి, ఇది గేమ్ కాబట్టి. హౌ కెన్ ఐ దిస్ బ్యాక్? యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ, రైట్? విల్ జస్ట్ రిమెంబర్డ్ ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మిల్క్. మిల్క్ ఎందరా? హో ఓకే. అసలుకి ఏం జరిగింది? అటు పోయాడు, మిల్క్ తీసుకురావడానికి వెళ్తున్నాడా? సో ఫ్రెండ్స్, ఈ గేమ్ని ఎవరెవరు ఉంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలో అది కూడా కమెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మిల్క్ ఈస్ హియర్. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పాల ప్యాకెట్ చూస్తే ఉంటుంది చూడు, సూపర్ ఉంటుంది. కానీ అసలు కొట్టకుండానే ఎట్ట జరిగింది అబ్బా. అసలు ఫస్ట్ చాప్టర్లో ఎట్ట కట్టారు చూడు. అసలు మన మమ్మీ త్రాష్ని తీసుకొని మమ్మీ నాకు ఆ సీన్ అయితే ఇప్పుడు కూడా అట్టే గుర్తుంది. ఈసారి ఏం చేద్దాం? ఈ తలుపు అప్పుడు ఒకసారి ఓపెన్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఓపెన్ అయింది. ఆ కుక్కకి పెట్టాము, ఎంత కేర్ చేసిందంట మనల్ని, చిన్నగా కాదు. ఇది ఏం లేవు నాకు తెలిసి ఫ్రెండ్స్. ఇది చిన్న వీడియో అవుతుంది. నెక్స్ట్ వీడియో మీరే చూడండి. ఇంకొక కొత్త గేమ్ సెలెక్ట్ చేస్తున్నాను. నాకు తెలిసేది టైం పట్టచ్చు, నాకు తెలిసి. చూద్దాం, వీలైనంత అయితే గట్టిగా స్పీడ్గా ఆడేదానికి చూస్తా. నాన్న వచ్చాడు, డైరెక్ట్ పేపర్ చూపించేసాను. ఇప్పుడు ఏమన్నా బెల్ట్ తీసుకొని వేస్తాడా నా మీద? ఇట్ట వేసి గొంతుకి ఇటు పెట్టేసి ఇట్లా లాగేస్తాడు ఆ బెల్ట్ తీసుకొని. అబ్బో, అప్పుడు ఇంకేం ఉండదు. హీ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇండియా ఫ్లై. ఐ ఫెయిల్డ్ చెప్పేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? ఆయన ఆ మూలొక్కళ్ళు ఈ మూలొక్కళ్ళు మధ్యలో మూతి. వి టోల్డ్ ద ట్రూత్ అంటే అది అంతేనా? టోల్డ్ ద ట్రూత్ అని అన్నాడు అంతే. అదేందా మరి? సో ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? మీకైతే గట్టిగా నచ్చి ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కూడా కొట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతసేపుకి బాయ్ బాయ్.